చెప్పండి అన్న. దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశారా? దీని గురించి మాట్లాడదామని. మన ఏరియాలోనేనా మేడం జరిగింది? మా ఇంటి దగ్గరలో అండి. మీరు కూడా చూసారా మేడం? ఏం జరిగిందో చెప్తారా మేడం ఈ గొర్రెల గురించి? అంటే నాకు అంటే నేను వాళ్ళతో ఏం మాట్లాడలేదు. జస్ట్ ఇంటి బయట ఫోటో పెట్టుండే, అది బోర్డు పెట్టుంటే నేను చూసి ఫోటో తీసి మన దాంట్లో పెట్టాను అనమాట. అంటే నాకు కనబడిన ఫస్ట్ పోస్ట్ అనమాట అది. అందుకనే నేను అది చూసాను. కాకపోతే నేను వాళ్ళతో ఏం మాట్లాడలేదు. మనకెందుకు అన్నట్టు గేట్ మీద ఉంటే ఫోటో తీసుకొని వచ్చి పెట్టాను అనమాట. అంటే మనకి ఇక్కడ ఇట్లాంటివి ఏమైనా కనబడతా ఉంటే మనం పోస్ట్ చేసుకుంటే తెలిసిద్ది కదా నలుగురికి. నాకు డౌట్ వస్తుంది అక్క. నాకు డౌట్, బాగా ఇసికించిండ్రు కదా అక్క, బాగా వాళ్ళు ఇసికించినట్టుండ్రు. అందుకే పెద్ద ఆయన బాగా వాళ్ళ మీద సీరియస్ అయ్యిండు గొర్రెల మీద. అంతే అండి. ఇప్పుడు చాలా మంది ఓన్లీ వెజిటేరియన్స్ అని, ఓన్లీ ముస్లిమ్స్ అని, ఓన్లీ బ్యాచిలర్స్ అని పెట్టుకున్నట్టు వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఇసిగిపోయారా లేకపోతే వాళ్ళు పక్కా ఫస్ట్ నుంచి దాంట్లోనే ఉన్నారా మనకు తెలియదు కదా. వాళ్ళతో మాట్లాడితేనే మనకు ఆ విషయం తెలిసిద్ది ఏందనేది. ఇంకోటి మీరు చెప్పింది కూడా కరెక్టే. ప్రతి వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి చికాగా ఉండడం, గలీజ్గా ఉండడం, లేకపోతే వాళ్ళ సంస్కృతిలో ఉన్నట్టు వాళ్ళ పద్ధతుల్లో ఉన్నట్టు బిహేవ్ చేయడం, మాట వినకపోవడం వల్ల వీళ్ళైతే పద్ధతిగా ఉంటారు అన్న విధానంలో వాళ్ళు కూడా పెట్టుండొచ్చు. మనం అన్ని విధాలుగా ఆలోచించాలి. వాళ్ళతో మనం మాట్లాడలేదు కాబట్టి మనకు తెలియదు కాబట్టి. అంటే ఏ ఏరియా పేరు చెప్పగలరా అక్క? జరిగిన ఏరియా పేరు? అది ఖమ్మం డిస్టిక్ లో అన్న. ఖమ్మం డిస్టిక్ లోనే, మా ఇంటి దగ్గరలోనే. హైదరాబాద్ వేసిండు కదా అక్క? హైదరాబాద్ లేదు, హైదరాబాద్ కాదు మాది. మాది ఖమ్మము. మా ఇంటి దగ్గరలోనే ఉంది అది. మేము ఖమ్మంలో ఉంటాం. భలే వార్నింగ్ ఇచ్చారక్క. మేము వార్నింగ్ అంటే ఏం లేదన్న. నేను ఆల్రెడీ ఇంతకుముందు మహిళలతో మాట్లాడిన విషయం కూడా నేను శక్తిలో అప్లోడ్ చేయమని అన్నయ్యకి పంపించాను. అన్నయ్య వాళ్ళు అప్లోడ్ చేశారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి వ్యూస్ వచ్చాయి. అందరూ అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు అవకాశం ఇంతవరకు రాలేదు, ఫస్ట్ టైం దొరికింది. నేను ఇంతవరకు నేను గత 8 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నాను నేను శివశక్తిని. కాకపోతే ఎప్పుడు నాకు అవకాశం రాలేదు వాళ్ళతో మాట్లాడే అవకాశం. నా జోలికి ఎవరు రాలేదు మేబీ. ఇంకా అందుకని ఆ రోజు మాత్రం గట్టిగా తగులుకున్నా అనమాట. అంటే మీరు కూడా క్రైస్తవానికి లోన్ అయిన దాకా కాలేదా? మేము చిన్నతనం అంటే మాకు తెలియదు. కాకపోతే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అయితే నేను వ్యతిరేకంగా. ఎందుకంటే మా ఇంట్లో చాలా మంది సఫర్ అయ్యారు కాబట్టి దాన్ని చూసి 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 విరక్తి చెంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దాని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ లో ఎక్కువ చిన్నతనంగా ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సెక్యులర్ గా ఉంటాం. ఎవరైనా ఒకటేలే, మన ఫ్రెండ్స్ హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, వాళ్ళ శక్తికి మనం పోతాం, వాళ్ళ మసీదుకి మనం పోతాం అన్నట్లు అన్ని చోట్ల తిరుగుతుంటాం. కానీ కొన్ని సంఘటనల వల్ల మనకి గట్టిగా మైండ్ లో పడిపోద్ది. అరే ఏంది ఇది, వాళ్ళు రాంది మనం ఏంది, మనదేంది, మన పండగలు ఏంది, మన దగ్గర వేరే వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, మన ఇంట్లో వాళ్ళు ఎత్తున్నారు అని తెలిసిద్ది. ఇప్పుడు మా ఇంట్లో నేను ఒక్కదాన్ని హిందువు. మా డాడీ సైడ్, మా హస్బెండ్ సైడ్, మా అమ్మ సైడ్ అందరు క్రిస్టియన్స్. అందరు గొర్రెలే. అందరు పిచ్చి గొర్రెలు. పిచ్చి గొర్రెలు అంటే అది సైకో గొర్రెలు. ఇంకా ఊరికి అవుతారు అంటారు అక్క? ఊరికి అవుతారు కదా కోచే? ఊరికేంది ఇక మొత్తం నాశనం, మొత్తం సర్వనాశనం అయిపోతుంది మా కుటుంబం. గల్లీకి అవుతారు అంటారు అక్క? గల్లీకి కోచే వాళ్ళకు వాళ్ళ మైండ్ పిచ్చోళ్ళ లెక్క ప్రవర్తన ఉంటది అక్క. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బైబుల్ చదివిన వాళ్ళు కాదు అక్క. నేను ఒక ఆలోచన అక్క, నేను ప్రశ్నలు అడుగుతా. మీరు ఎప్పుడన్నా చిన్నప్పుడు చదువుకుంటప్పుడైనా లేకపోతే పెద్దప్పుడైనా కానీ చర్చికి ఒకసారైనా 2 సార్లైనా పోయింటారా అక్క? నేను నీకు షాకింగ్ విషయం చెప్పాలంటే, నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నా మ్యారేజ్ అయ్యే వరకు కూడా నేను చదివిందంతా సిస్టర్ల దగ్గరే. క్రైస్తవ మిషనరీ స్కూల్లోనే 14 సంవత్సరాలు నేను క్రిస్టియానిటీలో చదువుకున్నా. నమ్మలే అంటే కొంతమంది సిచ్యువేషన్స్ ప్రకారం వీళ్ళు పెడతారు కదా, సెయింట్ ఫ్రాన్సిస్ అదని ఇదని స్కూల్స్ పెడతారు కదా. అట్లా మా డాడీ చిన్నతనంలో చనిపోవడం వల్ల మాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేక మా మమ్మీ ఆ స్కూల్లో వేసింది నన్ను, మా తమ్ముని ఇద్దరిని. నేను 14 సంవత్సరాలు అందులోనే చదివినా. అందులో బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నా డైరెక్ట్ గా. దాంట్లో ఉన్న వాళ్ళు గొర్రెలైన వాళ్ళు చాలా మంది ఉండరు, కానీ మీరు ఎలా బయటపడినారు? ఆశ్చర్యం. గొర్రెలైన వాళ్ళు ఏంది, సిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, పాస్టర్లు అయిన వాళ్ళు ఉంటారు, బ్రదర్స్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంకా అంటే 100% 25% అట్లా అవుతారు. ఎందుకంటే చిన్నప్పుడు ఏం చెప్పర్లే కానీ పెద్ద అయిన తర్వాత 10th కి 9th కి వస్తున్న టైంలో వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట.
అంటే అప్పుడు కొంచెం మెచ్యూరిటీ కొంచెం అర్థం చేసుకునే వయసుతో వస్తుంటది కాబట్టి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆ టైంలో వీళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు, వాళ్ళకి స్పెషల్ ప్రార్థనలు పెట్టడం అట్లా అట్లా చేస్తుంటారు అనమాట. ప్రార్థన ఎలా చేపించేవారక్క కొంచెం అన్న చెప్తారా? ప్రార్థన ఎలా చేపించేవారు? నెత్తిన గుడ్డేసి చేపించేటోళ్ళ, లేదంటే కన్నీళ్ళు వచ్చేదాకా చేపించేటోళ్ళ, మోకాళ్ళ మీద చేపించేటోళ్ళ అక్క ప్రార్థన? అంటే మీకు తెలుసు కదా ఇది వీళ్ళు ఉంటారు కదా, నాకంటే వీళ్ళ దాంట్లో డీప్ తెలియదు. ఆర్సీఎం వాళ్ళే మేము వెళ్ళింది, చిన్నప్పటి నుంచి చదువుకున్న ఆర్సీఎం వాళ్ళ దగ్గరే. సిస్టర్లు ఫాదర్లు వాళ్ళకి పూజ అంటారు కదా, ప్రేయర్ ఉంటది కదా, మాస్, అది టోటల్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఉండేది. ఆ మాస్ లో మేము అడపదడప పాల్గొనే అందరం వెళ్ళే వాళ్ళం. పొద్దున స్టార్టింగ్ ప్రేయర్ ఉండేది, ఈవినింగ్ ప్రేయర్ ఉండేది, సండేస్ మళ్ళీ వెన్స్డే పూజ ఉండేది. దాన్ని పూజ అంటారు వాళ్ళు, మాస్ అంటారు. దాన్ని ఏంటంటే ఒక పద్ధతిలో ఆర్టీఎం వాళ్ళు పద్ధతి ఉంటది, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కొంచెమన్నా ప్రార్థన చెప్తారా అక్క? ఏమని చేపించేవాళ్ళు ప్రార్థన అన్నది మీకు ఆర్సీఎం వాళ్ళది ఒక మాస్ ఉంటది అన్న, కొన్ని జనాలు చెప్పేవి, కొన్ని మా పాస్టర్లు చెప్పేవి అన్ని ఉంటాయి, ఒక పద్ధతి ఉంటది, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇప్పుడు వేరే వాళ్ళు అంటే ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధ దేవుడా అని చేపిస్తారు కదా, నా దేవా నా తండ్రి అని. ఇది ప్రొటెస్టెంట్స్ చేసే ప్రార్థన వేరే ఉంటది, వీళ్ళు చేసేది వేరే ఉంటది. ఒకసారి మీరు వాళ్ళ మాసు యూట్యూబ్ లో కొట్టి చూడండి, అది పద్ధతి ఉంటది, దాని స్టెప్ బై స్టెప్ ఉంటది. ఇందులో వీళ్ళు ద్రాక్షారసం అని, ఇది అప్పం అని, బాప్టిజం తీసుకునే వాళ్ళకి అవి ఇస్తా ఉంటారు. అందులో చాలా మంది స్కూల్ పిల్లలు కూడా ఉంటారు తీసుకునే వాళ్ళు. అంటే అది కాదక్క, మిమ్మల్ని అడిగేది ఎందుకంటే అక్క, మీరు సీరియస్ కాదండి, మిమ్మల్ని అడిగేది ఎందుకంటే మీరు చూసిండ్రు కల్లారా, చేసిండ్రు ప్రార్థన, మీ నుంచి విన్నప్పుడు ఇక్కడ ప్రేక్షకులకు చూసే వాళ్ళకు కొంచెం ఐడియా కలుగుతుంది. అవును ఇలా జరుగుతుంది, ఇలా గొర్రెలం అయిపోతాం. ఆల్రెడీ వెళ్ళే వాళ్ళకి తెలిసిపోద్ది. ఇప్పుడు మామూలుగా బయట ప్రొటెస్టెంట్స్ వేరే విధానం ఉంటది ప్రార్థన, ఆర్సీఎం వాళ్ళకి వేరే విధానం ఉంటది. అంటే వాళ్ళు ఎట్లా అంటే దీనికి సపరేట్ ప్రార్థన ఏమి ఉండదు అన్న, సొంతంగా ప్రార్థన చేసుకునేది ఏమి ఉండదు. పాస్టర్లు చదువుకుంటూ వెళ్ళిపోతారు, కొన్ని వాళ్ళు చదువుతారు, కొన్ని మనం చదవాలి. పరలోక రాజ్యం అది ప్రార్థన ఉంటది, అంటే చదువుకుంటూ వెళ్ళిపోతారు తప్పించి మనకేం ఉండదు. మీకేం చేశారు కదక్క ప్రార్థన? చేపియారంటే కూర్చోబెడితే చాలు అన్న, మనకి అందులో కూర్చోబెడితే చాలు. 14 సంవత్సరాలు కూర్చున్నాను, అయినా బుర్రకెక్కలేదు. అంటే ఎక్కడో నా రక్తంలో ఎక్కడో హిందుత్వం మిగిలే ఉంది కదా, నా పునాదులు అలాగే గట్టిగానే ఉన్నాయి కాబట్టి నేనేం మారలేదు. కానీ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, మారే వాళ్ళు మారుతూనే ఉంటారు. అక్క కనీసం ప్రార్థన ఎలా చేసేవాళ్ళు అనే రూల్స్ చెప్తారా అక్క? ప్రార్థన ఎలా చేసేవాళ్ళు? ప్రార్థన అంటే నాకు ఎట్లా అంటన్నా, ఇప్పుడు ఎట్లా చెప్పాలి, స్టార్టింగ్ ఫాదర్ వస్తారు, ఏదో చెప్తారు ఇంట్రడక్షన్, తర్వాత బుక్ లో ఉంటది వాళ్ళ దగ్గర ప్రేయర్ మాస్ ఎట్లా చేయాలి అనే ఒక పద్ధతి ఉండిద్ది. ఆ పద్ధతి ప్రకారం జరిగిద్ది అన్న. అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఎప్పుడు నాకు మర్చిపోయి కూడా 12 ఏళ్ళు అవుతుంది అనుకో. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేపిస్తారు కదక్క, మోకాళ్ళ మీదనో లేకపోతే నెత్తిన గుడ్డ కప్పు వాళ్ళు చెప్తారు, మొగలేయాలా నిలబడేయాలంటే నిలబడేయాలా, ప్రార్థన ప్రార్థన చేయాలి అంతే. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తుంటారు కదక్క, కళ్ళమ్మ నీళ్లు రావాలా ఖచ్చితంగా? చిచ్చి అదేం లేదు, మా పొద్దునే పెట్టేవాళ్ళుగా మాకు నిద్ర వచ్చేది, కళ్ళు మూసుకోగా నిద్రపోయేవాళ్ళు, నిద్ర వచ్చేది ఊగేవాళ్ళు. మీరు భలే చెప్తారక్క. మరి బుర్రకెక్కన వాళ్ళు ఏం చెబుతారు, ప్రార్థన నిద్రపోవడానికి పెట్టినట్టుంది అక్క మీరు. అప్పుడు స్కూల్ పిల్లలం కదన్నా, మరి మేము చిన్న పిల్లలం, స్కూల్ పిల్లలం, మాకు నిద్ర రాకపోతే ఏమవుతుంది చెప్పు, పొద్దున్న 5ంటికి లేపేవాళ్ళు. మరి మాకు ఇంకే దాని మీద గ్యాస్ ఏముంటది అంటే, మేము ఆ స్కూల్లో చదివాం కాబట్టి మాకు అదొక, ఇప్పుడు స్టడీ అవర్స్ ఉంటాయి హాస్టల్స్ లో వాళ్ళకి, గంట స్టడీ అవర్స్, ఇది డిన్నర్ టైము, ఇది బ్రేక్ఫాస్ట్ టైం అన్నట్టు ఒక గంట చర్చి ప్రేయర్ టైం అని పెట్టేవాళ్ళు, వాళ్ళు తింటారు అట్లా. అట్లా మేము పాటించేవాళ్ళం తప్పించి మాకు అది అక్కడ ఉంది కాబట్టి మేము చేసాం. ఇప్పుడు హిందూ స్కూల్స్ ఉంటాయి, గుడికి తీసుకెళ్లే టైం ఉంటే అది గుడికి తీసుకెళ్లే టైం కదా, అట్లనే వీళ్ళు చర్చికి తీసుకెళ్లే టైం ఉంటది. అంటే నేను ఇంకొక ఆమెతో మాట్లాడాక మీరు చెప్పారు కదా, ఇప్పుడు గుడికి తీసుకెళ్తారు, సమాధుల కాడికి తీసుకుపోతారని. అవునవును, అక్క చెప్పింది, వేరే అక్క చెప్పింది. అక్క కూడా 8th 9th మిషనరీ స్కూల్లో చదివింది. చదివినప్పుడు అక్కను సమాధుల కాడికి తీసుకుపోయి మోకాళ్ళ మీద కూకపెట్టి నెత్తిన గుడ్డ కప్పి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేదాకా ప్రార్థన చేపిస్తారంట. కళ్ళమ్మకి నీళ్ళు వస్తాయి అంటే అనగ నుంచి సంతేనో కొడితేనో వీటి మీద కొడితేనో తప్ప మామూలుగా అయితే రావన్నా. అప్పుడప్పుడు నెత్తిన కప్పిన గుడ్డను ఎత్తి చూస్తారంట, ఇలా కళ్ళమ్మ నీళ్ళు వస్తుండే రావటం లేదా, అది ఆడిదని తప్పించి వేరే ఏం లేదు. ఆ పాస్టర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు కదక్క, వీళ్ళు సిస్టర్స్
అవునా, సరే. అదే అన్న, నాకు తెలిసింది అయితే అంతే అన్న. ఎందుకంటే నేను అందులో చాలా చూశాను. సిస్టర్స్, ఫాదర్స్ పొద్దున్న ఇళ్ళ మొహలే మాకు. మేము 14 ఏళ్ళు చదివాము, కాకపోతే అయినా కానీ నేను మారలేదు. టార్చర్ పెట్టిండ్రక్క ప్రార్థనకు మీకు. టార్చర్ ఏంటన్నా, కాదు కంపల్సరీ చర్చికి రావాలనే వాళ్ళు. మాకు ఒంట్లో బాగోపోయినా కానీ, ఇబ్బంది ఉన్నా అన్నా కానీ, ఎగ్జామ్స్ ఉన్నా అన్నా కానీ మాకు చర్చికి రావాలనే వాళ్ళు, కంపల్సరీ తీసుకెళ్లే వాళ్ళు. కాబట్టి మేము వెళ్ళేవాళ్ళం అట్లా. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి చెప్తున్నారు కదక్క. అవును, ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాను. ప్రార్థన ఎలా చేస్తారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటది, వాళ్ళు జాంకులకు మాట మాటకు నా దేవా, ఓ తండ్రి, ఓ దేవా అనుకుంటుంటారు కదక్క. వాళ్ళు అంటారన్న, ఇప్పుడు అందులో ఉన్నోళ్ళు కంపల్సరీ కదా అనకుండా అది నోట్లో వచ్చి రాకుండా వాళ్ళ పొద్దు వెళ్ళదు. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరూ క్రిస్టియానిటీనే. ఎంత క్రిస్టియానిటీ అంటే నేను ఒక్కదాన్ని హిందువుని కాబట్టి వాళ్ళు అసలు పట్టించుకోరు నన్ను, అసలు పట్టించుకోరు ఎవరు కూడా. అంటే నేను మా పుట్టింటికి వెళ్ళాక నేను చాలా రోజులు అవుతుంది. మమ్మీ కూడా 6 years కిందట కన్వర్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇక నేను రావడం పోవడం అన్ని బంద్ చేసిన. అంటే ఆమె ఫస్ట్ బంద్ చేసింది నా మీద కోపంతో, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు మారమని. కానీ నేను లేదు, నాకు నచ్చదు, నాకు అనిపిస్తే నేను మారుతా, కానీ ఎవరో వచ్చి చెప్పారు, ఎవరికో ఏదో జరిగిందంటే నేను ఎందుకు మారుతాను. ఇది లాజిక్ ఉండాలి కొద్దిగా. ఏమైనా చేస్తున్నామంటే చిన్న పని కూడా ఏం చేస్తున్నావు ఏందని తెలియకుండా ఎట్లా చేస్తాం మనం, అంతేగాని అట్లా అని చెప్పేసి నాకు పూర్తి తెలుసు. ఆ తర్వాత లక్ష్మీబాయ్ అక్క అందుకు మారలే. అంటే ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలంటే ఇన్ డెప్త్ ఎంత నేను బాధపడ్డానో, నా ఫ్యామిలీ మెంబర్స్ దూరం అయిపోయి, ఇప్పుడు అందులోకి వెళ్ళిన తర్వాత అందరితో చెప్పుకొని దూరం అయిపోయారు. నాకు ఏదైనా కష్టమన్నా నష్టమన్నా చెప్పుకునేటోళ్ళు ఎవరు లేరు, మాట్లాడడానికి ఎవరు లేరు. పట్టించుకోరక్క. అనుకుంటే వేరేలాగా చూస్తారు, నిన్ను డిఫరెంట్ గా చూస్తారు, వేరేలాగా చూస్తారు. కానీ ఇంకోటి ఏంటంటే మా మమ్మీ ఒకటే అన్న అట్లా ఉండేది మా ఇంట్లో. మిగతా అందరూ నాతో మాట్లాడతారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళు నా ఇంటికి వస్తారు. కానీ ఇక్కడ సైకోలాగా మారిందని అంటే మా మమ్మీ ఒకటే. ఎందుకంటే మా ఫ్యామిలీ అంటే మా హస్బెండ్, నేను అందరం హిందువులమే, వేరే వాళ్ళు ఎవరు లేరు. కానీ నా తమ్ముడు, నా అమ్మమ్మ, నా మామయ్య, నా అత్తగారులు, వాళ్ళందరూ అందరూ అంతే, అందరు దాంట్లోనే ఉన్నారు. అందరు గొర్రెలే, అందరు వాళ్ళే. ఎందుకంటే ఇక ఎవరని చెప్పలేము. మా నాన్న సైడ్ కానీ, మా మమ్మీ సైడ్ కానీ, మా హస్బెండ్ సైడ్ కానీ, ప్రతి ఒక్కళ్ళు. నాకు ఒక క్రిస్టియన్ గ్రూప్ ఉంది వాట్సాప్ లో. వాళ్ళంతా ఇప్పుడు అది కాదక్క, వాళ్ళంతా చర్చికి వెళ్ళిపోతారు, నువ్వు రాకపోతే నీ మీద కోపపడరా? మేము అందుకే వేరే ఉంటాం కదా, మా ఫ్యామిలీ వేరే, న్యూక్లియర్ ఫ్యామిలీ మాది. ఇది ఇద్దరంతా ప్రతి వారం ప్రతి రోజు ఆ రోజు అదంటారు, ఈ రోజు ఇదంటారు. మాకెందుకు చికాకంటే మేమంతా వేరే ఉంటాం. మేము ఈ చికాకులు పడలేకే మేము వేరే ఉంటున్నాం ప్రశాంతంగా. నా డౌట్ ఏంటంటే అక్క, ఇప్పుడు మీ అత్త, మామ, హస్బెండ్ వీళ్ళంతా వచ్చేసి క్రిస్టియన్స్. అవును. వీళ్ళంతా చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు చర్చికి రాకపోతే నీ మీద ఏమన్నా కోపడము, తిట్టడం ఏమన్నా చేస్తారా? లేదన్నా, అదేం లేదు. ఫస్ట్ లో నా మ్యారేజ్ అయిన కొత్తలో మా వాళ్ళు క్రిస్టియన్సే. అయితే మేము మా అత్తగారు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే చర్చికి కూడా పోన్నాం అంటే, మా అత్తగారు ఎట్లుంటదంటే ఆమె ఎట్లా చెప్పాలి, కొంచెం ఇందులో ఉంటది, కొంచెం అందులో ఉంటది. నీకు సైతాన్ పట్టింది, నీకు దయ్యం పట్టింది అని అంటారా అన్నారా అక్క? అని అట్లేమంటారు, అట్లేముంటది మా దాంట్లో. మరీ అంత దరిద్రం కొట్టోళ్ళు ఎవరు లేరు. మామూలుగా ఉండేటోళ్ళు, మాట్లాడే నచ్చితే చేయమనేటోళ్ళు, లేకపోతే లేదులే. కానీ ఈ మధ్య బాగా 10 ఏళ్ల కింద ఏం లేదన్నా. ఎవరి కరుణాకర్ అన్నా కానీ ఇట్లా ఏం రాకముందు ఎవరు దాగిచ్చిన వాడు దాగిచ్చిండు, ఎవరు చేయాల్సిన వాళ్ళు చేశారు. అసలు దారుణంగా ఉండేది అప్పుడు, ఎవరు చెప్పేవాళ్ళు లేక. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్పు వచ్చింది. వాళ్ళ నోట వీళ్ళ నోట ఆ మాట ఈ మాట అనుకొని వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అనుకొని బాగా మొదలు పెట్టేశారు ఇక ద్వేషించడాలు, కుటుంబాన్ని ద్వేషించడాలు. అంటే ఏ చర్చికి వెళ్తారక్క? వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ ఏ చర్చికి పోతారు నాకు తెలియదు కానీ అన్న, మాకైతే మేము పోక చాలా రోజులు అవుతుంది. మేము పోక 10-12 ఏళ్ళు. అసలు అంతేను, నా మ్యారేజ్ కూడా వీళ్ళు క్రిస్టియన్ పద్ధతిలో చేశారంటే లేదు హిందూ పద్ధతిలో చేసుకుంటామని అంటే అందులోనే చేసింది మా అత్తగారు. హిందూ పద్ధతిలో
హిందీ పద్ధతిలోనే చేశారు. ఉమ్, తర్వాత 1-2 సార్లు ఏమో వెళ్ళా. అది కూడా ఎందుకు వెళ్ళా అంటే మా హస్బెండ్ అప్పుడు బాప్టిజం తీసుకుండే ఫస్ట్ పెళ్లి కాకముందు. ఉమ్, తర్వాత నేను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు ఇక మాకు పోవాలని అనిపించక ఇక అప్పుడు ఎటు పోయేవాళ్ళం కాదు. తర్వాత హిందూ గుళ్ళకి అట్లా వెళ్తుంటే ఇక మారారు ఆయన, ఇటు మారారు. ఇప్పుడు హిందూ అక్క ఇప్పుడు గొర్రె నుంచి బయటకు వచ్చింది కదా అక్క ఆయన. ఆ, మారిపోయారు ఇప్పుడు హిందూగానే ఉంటున్నారు. ఉమ్. ఇక నాకంటే కట్టర్ హిందూ లాగా తయారయ్యారు ఆయన. మీరు తయారు చేస్తారు లెక్క మనలాంటి హిందువులు కట్టర్ హిందువులు ఉంటే గొర్రెలనైనా మారుస్తారు చిన్నగా. ఏం లాభం నాన్న? ఇంట్లో ఉన్న నా తల్లినే నేనేం చేయలేకపోతున్నా. పిచ్చి మారిపోయింది. ముదిరిన గొర్రెలు అయితే ఇంకా పిచ్చోళ్ళ లెక్క ప్రవర్తిస్తుండ్రు. ఎందుకంటే నరకయాత్ర ఇప్పుడు రత్నం లేరన్న చనిపోయారు ఇద్దరు. ఉమ్, ఇప్పుడు ఆడపిల్లకి తల్లిదండ్రులైనా చక్కగా ఉన్నది, హస్బెండ్ అయినా చక్కగా ఉండాలి అనుకో. ఉమ్, ఇప్పుడు నా హస్బెండ్ ఉన్నారు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా ఏమన్నా చేసినా తల్లిదండ్రుల దగ్గర పోయి చెప్పుకోగలుగుతాం. ఉమ్, సరే ఇప్పుడు మా అమ్మకి ఇక ఏం మాట్లాడదు, ఉమ్, సరిగ్గా ఎందు చెప్పింది. ఉమ్, అప్పుడు ఏం చేస్తా నేను? ఎవరికి చెప్పుకుంటా నేను? ఎవరికి చెప్పుకోలేను. మా అత్తమ్మ అంటే ఎవరు మార్చారక్క మీ అమ్మను మామూలుగా ఎవరు దిక్కుమాల యాడ్ నుంచి వచ్చారో తెలియదులే కానీ నాకు తెలియదు వాళ్ళు ఎట్లా మారిందో ఏందో నాకు తెలియదు. చిన్న చిన్న ఫస్ట్ ఫోటోలు తీసిచ్చింది, తర్వాత ఎడుపోవడం స్టార్ట్ చేసింది. పోయిన తర్వాత మంచిగా ఎట్ట పెట్టాలి అటు పెట్టి రాదు, మంచిగా డబ్బులు తీసుకొని మోసం చేసారు పాస్టర్లు. ఎంత ఇస్తారక్క దశం భాగం వారం వారం చర్చికి పోయినప్పుడు? మా అమ్మ పని చేసిద్ది అన్న, జీతం పెట్టి నాకు తెలియదు. ఎందుకంటే నేను మాట్లాడక సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి మాట్లాడతాను మా అమ్మతోటి, అంటే అర్థం చేసుకోండి ఇక. అంటే మీరు 2 సార్లు పోయారు కదక్క చర్చికి, ఎంత దశం భాగం ఇచ్చిండ్రు అని అడుగుతున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను వెళ్ళేటప్పుడు లేవన్నా ఇవన్నీ. ఇప్పుడు ఈ మధ్య నేను వింటున్నా, కరుణాకర్ అన్న దగ్గర చూసిన దగ్గర నుంచి నేను వింటున్నా దశంభాగాలు ఉంటాయని. అంతకుముందు తెలియదు ఇవన్నీ. బ్యాళ్ళు, కందిపప్పు, బియ్యము, గుప్పెడు బియ్యము అన్ని తీసుకుపోవాలి, అన్ని ఇస్తారని నాకు బయట వింటున్నా. కానీ ఇంకోటి ఏమైందంటే నేను మొన్న ఒక వీడియో తీసి పెట్టాను. అది వచ్చిన తర్వాత ఇందులో నేను మీకు గుర్తుందా, ఇందులో కొంచెం వెనక్కిపోతే పోస్టులలో ఈ గ్రూప్ లో మీ ఛానల్ ఉందా అక్క? యూట్యూబ్ ఛానల్ అది ఉందన్న. కానీ అందులో ఇట్లాంటి ఏం పోస్ట్ చేయను నేను. యూట్యూబ్ ఛానల్ ఉందా? ఉంది. నాకు కూడా ఉంది లేక మీరు మాట్లాడేది యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోద్ది. పెట్టనన్నయ్య పర్వాలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా మాట్లాడాను, వీడియోలు కూడా సెండ్ చేశాను. ఇట్లాంటి నాకు ఇక్కడ కనపడి సెండ్ చేస్తూనే ఉంటా, అసలు ఊరుకోను. అంటే నేను ఇంకోటి ఏం చెప్తున్నాను అంటే అన్నయ్య, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మారిన వాళ్ళందరూ ఫ్యామిలీని దూరం చేసేస్తారు. దూరం చేసి వాళ్ళు మంచి సంపాదన పరులు అయితే వాళ్ళని ఎట్లా దోచుకోవాలా, అందరి ఫ్యామిలీకి దగ్గర అయితే వాళ్ళకి పెట్టి మనకు పెట్టకుండా మానేస్తారు అని చెప్పి ఫ్యామిలీని దూరం చేయడం ఫస్ట్ చేసేది. తర్వాత మనలో మనం ద్వేషం పెంచడం. బైబిల్లోనే ఉంది కదక్క. అవును, బైబిల్ ఏమని ఉందంటే నీ తండ్రియు నీ తోడబుట్టిన వారియు నువ్వు దేశింపబలేను నన్ను నమ్మిన ఎడల నీవు అని ఉంది. అన్ని ఉన్నాయన్న, అన్ని ఉన్నాయి. దేవుడైన యెహోవా నిన్ను శపించేదడని దాంట్లో అన్నీ ఉన్నాయన్న. అన్నయ్య నేను ఒక విషయం ఏమనుకోకపోతే, నేను కొంచెం ఫంక్షన్ ఉన్నా, ఒక 5 minutes టైం ఇస్తారా? నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే అక్క. క్లియర్ గా మాట్లాడతాను. జై శ్రీరామ్ అక్క.